నమస్కారం డిఆర్ ఫోకస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు మొదటి 3 సంతకాలు వేటిపైనే. ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. జూన్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఆయనతో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. అయితే సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారనే దానిపై ప్రస్తుత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు ఈ 3 ఫైళ్ల మీద చంద్రబాబు సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీపై ఉండనుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. వైసీపీ మెగా డిఎస్సీ అంటూ మోసం చేసిందని, తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సీపైనే ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే ఉండే ఛాన్స్ ఉంది. ఇక రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా టీడీపీ అధినేత అనేక బహిరంగ సభలలో ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ తీసుకొచ్చిందంటూ అప్పట్లో టీడీపీ విమర్శించింది. పేదల భూములను లాక్కునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారంటూ చంద్రబాబుతో సహా టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి దాని మీద రెండో సంతకం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రెండో సంతకం దానిపైన ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇది కేంద్రం తెచ్చిన స్కీమ్ కావడంతో సాధ్యాసాధ్యాలు పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మూడో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రకటించింది. అలాగే ఏప్రిల్ నెల నుంచే ఈ పింఛన్ పెంపును అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు 1000 చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్లు కలిపి జూన్ నెల పింఛన్ 7,000 అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు నాయుడు మూడో సంతకం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.